హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మీ మహేశ్వరి డిలైట్స్. ఈరోజు వీడియోలో మార్నింగ్ టైంలో టిఫిన్ లాగా, ఈవినింగ్ టైంలో స్నాక్ లాగా క్విక్గా ప్రిపేర్ చేసుకునే సేమియా ఉసిరికాయ పులిహార ఎలా చేసుకోవాలో చూసేద్దాం. వీడియో చూసే ముందులా వీడియోకి లైక్ చేయండి. ఒక 6 ఉసిరికాయలు తీసుకొని అవి చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న పీసెస్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని వాటర్ అసలు పోయకుండా గ్రైండ్ చేసుకోవాలి. స్మూత్గా గ్రైండ్ చేసుకున్నాక స్ట్రైన్ చేసుకొని జ్యూస్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని అందులోకి 4 గ్లాసెస్ వాటర్ని పోసుకోవాలి. పోసుకొని బాయిల్ చేసుకుంటూ సాల్ట్, పసుపు కొంచెం యాడ్ చేసుకొని బాయిల్ అయ్యాక వాటరు ఇప్పుడు 1 ప్లేట్ సేమియాని వేసుకొని సేమియా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈజీగానే కుక్ అయిపోతుంది. కుక్ అయ్యాక మనము స్ట్రైన్ చేసుకున్నాక సేమియాలో 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఎందుకంటే సేమియా అనేది ఓవర్ కుక్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు స్ట్రైన్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని అందులో తిరగమాత గింజలు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, పచ్చి పెసలు వేసుకోవాలి. అలాగే కాజు కూడా వేసుకోవాలి. పల్లీలు యాడ్ చేసుకోవాలి. 2 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. కట్ చేసుకొని అవి బాగా ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకుని వాష్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మనము స్ట్రైన్ చేసుకొని పక్కన పెట్టుకొని సేమియాని కూడా యాడ్ చేసుకొని కొంచెం కుక్ చేసుకోవాలి. సేమియాని ఫ్రై చేసుకునేటప్పుడే కొంచెం టేస్ట్ అడ్జస్ట్ చేసుకుంటూ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ అనేది బాగా సేమియాకి పట్టేలాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనము పక్కన పెట్టుకున్న ఉసిరికాయ రసాన్ని యాడ్ చేసుకొని ఇప్పుడు అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. బాగా కలిపి అంతా సేమియాకి ఈ జ్యూస్ అనేది పట్టేలాగా కలుపుకొని సర్వ్ చేసుకోవటమే. ఈవినింగ్ టైం కూడా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ఎలాగొచ్చిందో మీ ఫీడ్బ్యాక్ అనేది నాతో షేర్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియోని షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి. బై ద వే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీట్ అవుదాం.